ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హెచ్సీఏ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ దొడ్డిదారిన ఎన్నికైనట్టు గుర్తించారు. 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు తేలింది. ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులను ఓటింగ్కు అర్హులుగా చేసింది కమిషన్. నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్టు గుర్తించారు. గత హెచ్సీఏ ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేశారో విచారణకు రంగం సిద్ధం చేశారు. 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్ల వల్లే జగన్మోహన్ గెలిచినట్లు గుర్తించారు. ఎవరి ఒత్తిడితో ఓట్లు వేశారు అనే దానిపై సిఐడి విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి సిఐడి కార్యాలయం నుంచి మా ప్రతినిధి అమర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అమర్, అక్రమాలకు సంబంధించి ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో 5వ రోజు విచారణను కొనసాగిస్తున్నారు. 5 నిందితులకు సంబంధించి కీలకమైన అంశాలను ఇప్పటికే గుర్తించారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు సిఇఓ సునీల్ కంటే శ్రీనివాసరావు ముగ్గురిని కూడా వాళ్ళ ఆఫీస్లోకి తీసుకెళ్లి వాళ్ళ ఛాంబర్లో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జగన్మోహన్ రావు సంబంధించి అక్రమంగా ఎంట్రీ ఇచ్చిన దానికి సంబంధించి 23 ఇన్స్టిట్యూషన్స్ పేరుతో అక్రమంగా ఓటింగ్ చేయించారనేది ప్రస్తుతం సిఐడి ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ఇంకా విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో 5 రోజుల నుంచి కూడా విచారణను కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అక్రమంగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇటు శ్రీచక్రకు సంబంధించిన క్రికెట్ క్లబ్గా పేరు మార్చడంలో పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు. కవిత, రాజేందర్ యాదవ్ ఇద్దరు కలిసి ఫోర్జరీ చేశారనేది కీలకంగా గుర్తించిన నేపథ్యంలో వాటన్నిటి డాక్యుమెంట్స్ను కూడా ముందుంచి ప్రస్తుతం 5 నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుంచి కూడా స్టేడియంలో మొత్తం 500 మ్యాచ్లు కూడా నిర్వహించినట్లుగా ప్రాథమిక నిర్ధారణతో పాటు హెచ్సీఏ ఖర్చు చేసినటువంటి రికార్డులన్నింటినీ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ముగ్గురు నిందితులను తీసుకెళ్లి కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఎన్నికైన సమయంలో జగన్మోహన్ రావు అడ్డదారిలో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లుగా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో 23 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓట్లకు సంబంధించి వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు ఓటింగ్ సంబంధించిన అర్హులకు సంబంధించి ఇప్పటికే కమిషన్ వీటన్నిటి కూడా పరిశీలించింది. నిజమైన ఓటర్ల బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఓట్లు వేసినట్లుగా గుర్తించారు. గత హెచ్సీఏ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు ఓట్లు వేశారు వారికి సంబంధించి వివరాలను కూడా ఇప్పటికే సిఐడి అధికారులు డాటా తీసుకున్నారు. ఆ డాటా ఆధారంగా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరెవరిపైన ఒత్తిడి చేసి ఓట్లు వేశారనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం 6 రోజుల పాటు సిఐడి కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది కాబట్టి 6 రోజులలో పూర్తిస్థాయిలో సిఐడిలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా వాటన్నింటినీ గుర్తించే అవకాశం అయితే కనబడుతుంది. వీళ్ళందరినీ 6 రోజుల కస్టడీ అనంతరం మరో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తారు. ఏదైతే అక్రమాలకు సంబంధించి ఇప్పటికే టికెట్ల కేటాయింపుకు సంబంధించి జరిగిన వివాదం కావచ్చు, హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి మొత్తం డాటాను కూడా ప్రస్తుతం వెలికి తీస్తున్నారు. 5 నిందితులకు సంబంధించి కీలకమైన అంశాలను అయితే సేకరించారు. ఇవాళ 5వ రోజుకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ముందుంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రేపు కస్టడీ ముగుస్తుంది కాబట్టి పూర్తిస్థాయిలో హెచ్సీఏలో అక్రమాలు, టికెట్ కేటాయింపులు వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత ఇప్పటికే చాలా రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డ్స్ ఆధారంగా ప్రస్తుతం 5 నిందితులను అయితే ప్రశ్నిస్తున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అమర్.